మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు సంబంధించి మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం డైలమాలో పడుతోంది. ఈ ప్రాజెక్టుకు మౌలిక వసతులకు సంబంధించిన ఏ పథకం కింద డబ్బులు కేటాయించాలన్న దానిపై కేంద్రంలో మీమాంస నెలకొంది. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అన్ని కేంద్ర పథకాలకు సంబంధించి కూడా నిర్దేశించుకున్న బడ్జెట్ను చేరుకోవడంతో విజయవాడ బైపాస్కు దేని కింద ఫండ్స్ కేటాయించాలన్నది ప్రశ్నార్థకంగా మారినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారి సంస్థ అధికారులు అందించిన సమాచారం మేరకు జాతీయ రహదారి ప్రాజెక్టుల బడ్జెట్ అయితే అయిపోయిందట. కొత్తగా రోడ్లు చేపట్టాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. తిరిగి బడ్జెట్ కేటాయింపులు జరిగితే తప్ప విజయవాడ తూర్పు బైపాస్కు నిధులు ఇవ్వడం కష్టంగా ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందా లేదా అన్నది తెలియదు, కానీ జాతీయ రహదారుల సంస్థ అధికారులకు మాత్రం తెలుసు. రోడ్డు సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల స్కీములు కూడా బడ్జెట్ను దాటిపోవడంతో తూర్పు బైపాస్కు నిధుల కేటాయింపుకు సంబంధించి కొంత తాత్కాలిక సందిగ్ధత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే విజయవాడ తూర్పు బైపాస్కు ఎలా అయినా నిధులు ఇవ్వవచ్చు. తూర్పు బైపాస్కు భూసేకరణ భారాన్ని కూడా మోయాల్సి రావడంతో దాదాపుగా ఈ ప్రాజెక్టుకు ఎంత లేదన్నా 3,000 కోట్ల రూపాయల పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. తుది డిపిఆర్లో ప్రాజెక్టు ఖర్చు ఎంత పెట్టారన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందన్నది అంచనాగా ఉంది. తూర్పు బైపాస్లో దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లకు పైగా కృష్ణానది మీద వంతెనను కూడా నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు భారీ వ్యయం అయ్యే అవకాశాలున్నాయి. ఇంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం అన్నది కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ కేటాయింపులు దాటినా పనులు చేపట్టడానికైతే ఇబ్బంది లేదు. బడ్జెట్ సవరణలో ర్యాటిఫికేషన్ చేయడానికి అవకాశం కూడా ఉంది. కానీ ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదేమో అనిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని లాజిస్టిక్ పార్క్ భూములకు ముడిపెట్టడం తెలిసిందే. లాజిస్టిక్ పార్కుకు ముడిపెట్టడంతో గత ఏడాది కాలముగా ఈ ప్రాజెక్టుకు ముందుకు కదలని సంగతి తెలిసిందే. ఇటీవలే లాజిస్టిక్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో చెబితే అక్కడ భూములు కొనిస్తామన్న ప్రతిపాదన రాష్ట్రం నుంచి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద నిధులు ఇవ్వాలన్నది ఆలోచించడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు మీద అంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. విజయవాడ తూర్పు బైపాస్కు హామీ ఇచ్చిన తరువాత అనేక ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించదేమో. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.